ఒక సినిమా ఫ్లాప్ అయిందంటే ఖచ్చితంగా కొందరు దర్శకులు మాత్రం తదుపరి ప్రాజెక్టును ఓకే చేయించుకోవడానికి చాలా టైం పడుతుంది. అయితే హిట్ కొట్టాక కూడా శ్రీకాంత్ అడ్డాల వంటి దర్శకుడి సీతమ్మ వాకిట్లో తరువాత ముకుంద సినిమా చేయడానికి చాలా టైమే పట్టేసింది. ఇప్పటికీ బ్రహ్మోత్సవం వంటి డిజాస్టర్ చేతిలో పెట్టాక మరి ఏ హీరో డేట్లు ఇస్తాడు వెంటనే? తాజాగా మనకు వినిపిస్తున్న టాక్ ఏంటంటే సరైన కథతో వస్తే వెంటనే సినిమా చేసేద్దాం అంటున్నారట మెగా హీరోలు. అందులో రామ్ చరణ్ ఒక వ్యక్తి అయితే మరోవైపు సాయి ధర్మ తేజ్ కూడా నాకు కూడా ఏదైనా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఉంటే చూడన్నా అని చెప్పాడట. దానితో తన దగ్గరున్న 2 లైన్లలో ఒకటి పూర్తి స్థాయిలో రెడీ చేసి ఈసారి బడ్జెట్ మితిమీరకుండా చాలా జాగ్రత్తగా ప్రొడక్షన్ షెడ్యూల్ ప్లాన్ చేసి వర్క్ చేస్తాడట అడ్డాల. ముకుంద వంటి డిజాస్టర్తో మెగా క్యాంపులో ఎంట్రీ ఇచ్చినా కూడా మనోడికి మళ్ళీ వాళ్ళు సినిమా ఇస్తామన్నారంటే గ్రేటే బాసు. ఇకపోతే ఈసారైనా అవసరమైన స్టార్ కాస్టింగ్, లెక్కలేనన్ని షూటింగ్ డేస్, అక్కర్లేని సెట్లు, అర్థం లేని సీన్లు తీయకుండా చక్కగా ఒక మంచి సినిమా తీస్తాడని ఆశిద్దాం. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైం. నిన్ను పెళ్లి చేసుకోవాలి, ఐశ్వర్య తెలివిగా చంపాలి. నాకు తెలిసి ఒక్కడే శత్రువు. నేరం బయటపడే ఛాన్స్ లేదు.